రైతుల ప్రాణాలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలో బిజీగా ఉన్నాడు. అందాల పోటీల మీద వ్యూహాలు చేస్తున్నాడు. వేలాది మంది పోలీసులను, ప్రభుత్వ అధికారులను నియమించి అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతు కోసం, ఆరుగాలం కష్టపడే రైతు కోసం, రైతు కష్టం తీర్చడానికి రేవంత్ రెడ్డికి సమయం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏ పార్టీది ఉందో అర్థమవుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎందుకో కల్లాల కాడికి పోతలేరు. ఇవాళ ముఖ్యమంత్రి పట్టించుకోడు, మంత్రులు కల్లాల కాడికి పోరు. ఎక్కడ రివ్యూ చేయడానికి వీళ్ళకి టైమే దొరకలేదు. రైతులంటే వీళ్ళకి ప్రేమే లేదు ఈ ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి ఏమో ఈజ్ బిజీ విత్ అందాల పోటీల రివ్యూలు. ఎక్కడ పెట్టారు ఆ రివ్యూ కూడా? పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో. ఆ పోలీసు వాళ్ళని కూడా పనిచేసుకోనియకుండా సెక్రటరేట్ ఓడిన గారు అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్, లేకపోతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్. నెల రోజులకు ఒక్కసారి కూడా సెక్రటరేట్ ముఖం చూస్తలేడు. ఇవాళ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి రైతులకు రైతు బంధు అందిందా లేదా అని ఎందుకో రివ్యూ పెట్టవు? మరి అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిన రుణమాఫీ 42,000 కోట్లు అయిందా లేదా అని రివ్యూ చేయడానికి నీకు సమయం దొరకలేదా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ మార్చ్, ఏప్రిల్, మేలో చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రావడం లేదు. దీన్ని రివ్యూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ వడ్లు కొంటలేరు, వడ్ల కుప్పల మీద రైతులు పిట్టల్లాగా రాలిపోతుంటే దీని మీద రివ్యూ చేయడానికి మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా. గొప్పగా చెప్పిన 512 కోట్ల బోనస్ రావడం లేదు. ఇవి ఎందుకు పడతలేవు రైతులకు? 48 గంటల్లో కేసీఆర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యలేకపోతుండ్రో రివ్యూ చేసుకోవడానికి మీకు సమయం లేదా రేవంత్ రెడ్డి గారు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద మీకు ఎందుకు లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేనేమి రాజకీయంగా చెప్తున్నటువంటి విషయం అంతకంటే కాదు. ఇవాళ ఉదయం నుంచి ఇవాళ జూపల్లి గారి నియోజకవర్గం కొల్లాపూర్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు రోడ్డెక్కినారు. వాళ్ళని పట్టించుకునే నాతుడు లేదు. తరుగు పేరిట కిలోల కొద్ది 4 కిలోలు 5 కిలోలు తీస్తుండ్రని చెప్పి ఇవాళ కొల్లాపూర్లో వాళ్ళు ధర్నా చేసిండ్రు. నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండలం జటప్రోలులో ఇలా తడిసిన ధాన్యాన్ని కొనండి, మొలకలెత్తుతున్నాయి అని చెప్పి రోడ్డెక్కి రైతులు ధర్నా చేసిండ్రు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.